డెఫినెట్లీ ఈ వార్ ఆన్ టెర్రర్ ఏదైతే అవుతున్నదో మా భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో ఆపరేషన్ సింధూర్ ఇస్ ఆన్ గోయింగ్ ఆపరేషన్ అని చాలా క్లియర్గా అనౌన్స్ చేశారు. మొన్న G7 మీట్లో అక్కడి నుంచి వస్తా కూడా ఇవాళ పొద్దున్న మన ఆనరబుల్ సెక్రటరీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ Vikram Misri garu on behalf of the CM has announced their actual discussion that happened categorically between Prime Minister and President of the United States of America. దానిలో అసలు ఏమైంది ఎందుకైంది కూడా ఎంతవరకు డిస్కస్ చేశారు, ఎలా అయితే ఏ డెసిషన్ అయినా సీజ్ ఫైర్ గురించి డెసిషన్ ప్యూర్లీ ఎవరి ప్రళయం లేకుండా ఇట్ ప్యూర్లీ బికాస్ పాకిస్తాన్ మమ్మల్ని DGMO ఛానల్స్ ద్వారా రిక్వెస్ట్ చేసింది, దే వర్ డెస్పరేట్ కాబట్టి వీ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్ అని క్లియర్గా చెప్పారు. అదొకటి చెప్పారు. రెండోది ఇంకోటి ఏం చెప్పారంటే మేము థర్డ్ పార్టీ నెగోషియేషన్ వీ విల్ నాట్ యాక్సెప్ట్, వీ హ్యావ్ నెవర్ యాక్సెప్టెడ్ అండ్ వీ విల్ నాట్ యాక్సెప్ట్ అని క్లియర్గా నిక్కచ్చిగా చెప్పేశారు. సో దట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఐ థింక్ ఈ మన జియో పొలిటికల్ ఎన్వైరన్మెంట్లో ఏ డెసిషన్ తీసుకున్నా అది మందే అవుతుంది. అండ్ మనం డెసిషన్ తీసుకొని ఎంతవరకు శత్రు దేశాలని అదుపులో ఉంచుకోగలం అనేది క్లియర్గా మనం చేసి చూపించాం. మొన్న బిట్వీన్ 6th and 7th మిడ్ నైట్ నుంచి 10th of మేలో చాలా కేటగారికలీ మనం చేసేది చేయగలిగింది అన్ని ప్రదర్శించాము, ప్రపంచం అంతా చూసింది. అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్ అనౌన్స్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా వీఆర్ ఆన్ ఎ 7-front వార్, ఇస్ ఎ సివిలైజేషనల్ వార్ అగేన్స్ట్ టెర్రర్ అంటున్నారు వాళ్ళు కూడా. అండ్ మనకి చూస్తే చాలా క్లియర్గా ఇట్ ఇస్ వాళ్ళు కూడా మనం 22nd April 2025 గురించి ఎలా మాట్లాడుతున్నామో వాళ్ళు 7th October 2024 గురించి చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. ఎంత దారుణంగా హమాస్ వాళ్ళ ప్రజల్ని, అమాయకమైన ప్రజల్ని ఊసకోత కోసారు, కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు, ఇప్పుడు కూడా హోస్టేజెస్ పెట్టుకున్నారు. దే హావ్ అటాక్డ్ కంప్లీట్, అసలు ఏ కారణం లేకుండా అటాక్ చేసిన పరిస్థితి అది. సో దాన్ని అక్కడ ఎదుర్కొంటా ఆటోమేటిక్గా దే హ్యాడ్ టు ఎక్స్టెండ్ దేర్ ఆపరేషన్స్. ఎక్కడెక్కడైతే వాళ్ళకి సపోర్ట్ వస్తున్నదో ఆ సపోర్ట్ని ఆపే దిశలో వాళ్ళు మనకన్నా ఒక 4 steps ముందుకేస్తున్నారు డెఫినెట్లీ. ఎందుకంటే వాళ్ళు మీరు అన్నట్టు ఇందాక ఇంట్రొడక్షన్లో చాలా క్లియర్గా చెప్పారు, ఇజ్రాయెల్ చాలా చాలా చిన్న దేశం, బేర్లీ హ్యాస్ 10 million పాపులేషన్, అంటే 1 కోటి మంది అంటే మన హైదరాబాద్ పాపులేషన్. సో విత్ దట్ దే ఆర్ ఏబుల్ టు టేక్ ఆన్ ఆల్ దేర్ ఎనిమీస్. వాళ్ళకున్న శత్రువులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని నాశనం చేస్తామని ఓపెన్ గా డిక్లేర్ చేశారు వీళ్ళందరూ కూడా. బట్ ఇజ్రాయెల్ విషయంలో ఓన్లీ విత్ ద సపోర్ట్ ఆఫ్ అమెరికా అనుకోవాలా? ఎందుకంటే అమెరికా సపోర్టే లేకపోయి ఉంటే ఈరోజు ఇజ్రాయెల్ ఇంతటి వరకు వచ్చేదే కాదు అనేటువంటి భావన అందరూ చెప్తున్నారు. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే మాట్లాడుతున్నారు. సో ఇజ్రాయెల్ పైన, అంటే ఒక రకంగా ఇజ్రాయెల్ భుజం పైన గన్ను పెట్టి ఇరాన్ మిగతా అరబ్ కంట్రీస్ని కంట్రోల్లోకి తీసుకొచ్చుకోవాలనే ఒక ఆలోచనలో బహుశా అమెరికా ఉందని అనుకోవాలా? డెఫినెట్లీ అండి, ఇవన్నీ మనం క్లియర్గా కనిపిస్తున్నది. మీరు ప్రెసిడెంట్ ట్రంప్ గారు చాలా క్లియర్గా 60 days మీకు గడువు ఇచ్చాను, 61st day ఇవాళ ఇజ్రాయెల్ హ్యాస్ అటాక్డ్ యూ, మీరు యూ కమ్ టు ద నెగోషియేషన్ టేబుల్ అండ్ క్లోజ్ ద డీల్ అని చెప్పి క్లియర్గా అనౌన్స్ చేస్తున్నది. అక్కడ అంటే ఒక పక్కన క్లియర్గా అనౌన్స్ చేస్తా, రెండో పక్కన వీ హ్యావ్ నాట్ ఎంటర్డ్ దిస్ వార్ అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. సో రెండు పక్కన దే ఆర్ కరెక్ట్. వాళ్ళు డైరెక్ట్గా దేర్ వెపన్స్ హ్యావ్ నాట్ హిట్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇరాన్. అలా అని చెప్పి ఇజ్రాయెల్ యూజ్ చేసే ప్రతి వెపన్ మీరు చూస్తే, ఇజ్రాయెల్ యూజ్ చేసే ప్రతి వెపన్ మీరు యూజ్ చేస్తే ఇట్ హ్యాస్ ద స్టాంప్ ఆఫ్ USA ఆన్ ఇట్. జగన్మోహన్ గారు ఒకసారి మన ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ బహుశా ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తుంటుంది. ఒకసారి నేను మళ్ళీ బ్రీఫ్ చేస్తాను ఇక్కడ. రైట్, రష్యా ఉక్రెయిన్ వార్ లో
ఉక్రెయిన్లో తమ పెట్టుబడులు ఉన్నాయి. బికాజ్ ఇప్పుడు హ్యాపెనింగ్ సిచ్యువేషన్, ఇండియా పాకిస్తాన్ ఏం జరిగింది మనం చూసాం, ఇండియా పాకిస్తాన్ ఎటువంటి సినారియో నెలకొందో చూసాం. ఒకసారి మనం రష్యా ఉక్రెయిన్ వరకు చూస్తే ఇక్కడ రష్యాకి సంబంధించినటువంటి అధ్యక్షుడు పుతిన్ వెళ్తున్నటువంటి విమానాన్ని ఉక్రెయిన్ డ్రోన్ ఒకటి వచ్చి దాడి చేయబోతున్న క్రమంలో రష్యా అధ్యక్షుని పట్టుకొని ఆయన కొంత రిటిలియేట్ చేసి ఉక్రెయిన్ పై దాడి చేశాడు. డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ ఏమన్నారంటే రష్యా అధ్యక్షుడిని పుతిన్ని ఒక పిచ్చివాడు, వాడు సామాన్యుల ప్రజల ప్రాణాలను తీస్తున్నాడనే మాటని రష్యా అధ్యక్షుడి గురించి మాట్లాడుకొచ్చారు. ఎప్పుడు ఉక్రెయిన్తో అగ్రిమెంట్ కుదిరినాక, మిలిటరీ అగ్రిమెంట్ సంబంధించి కుదిరిన తర్వాత ఈ మాట మాట్లాడుకొచ్చారు. కానీ బిఫోర్ దాట్ వైట్ హౌస్కి పిలిచి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఆయన స్వయంగా తన పక్కన కూర్చోబెట్టుకొని యు ఆర్ బికమింగ్ ఫూలిష్ బికాస్ ఆఫ్ యువర్ పీపుల్ ఆర్ హర్టింగ్, నువ్వు చేయడం వల్ల నీ ప్రజలంతా కూడా హర్ట్ చేయబడుతున్నారు, వారంతా కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేటువంటి మాటని ఉక్రెయిన్తో మాట్లాడాడు. ఎప్పుడైతే అగ్రిమెంట్ జరగలేదో, అగ్రిమెంట్ జరిగిన తర్వాత ఆయన కమర్షియలైజ్ వ్యక్తి, బిజినెస్ యాక్టివిటీస్ చూసే వ్యక్తి కాబట్టి ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ రష్యా గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు, రష్యా గురించి డైరెక్ట్గా విభేదాలు లేవు, కానీ ఉక్రెయిన్ గురించి డైరెక్ట్ విభేదాలు లేవు. ఇండైరెక్ట్గా ఉక్రెయిన్లో తన పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి సపోర్ట్ చేస్తున్నాడు. సో ఇక్కడ రష్యా వర్సెస్ అమెరికాగా ఉందనుకోవాలా ప్రతి పాయింట్లో కూడా. ఇండియా వర్సెస్ పాకిస్తాన్లోనే జరిగింది, ఇరాన్ ఇజ్రాయెల్లోనే జరుగుతోంది. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఆయనకి బూమరంగ్ అయ్యే అవకాశం ఉందా? రష్యా అమెరికా పైన డైరెక్ట్గా దాడి చేయకపోవచ్చు, ఇట్స్ బికమింగ్ ఏ కోల్డ్ వార్ లాగా ఉండొచ్చా? ఆ సినారియో ఉంటుందా? జియోపాలిటిక్స్ లో ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అండి. నోబడీ ఈజ్ అ పర్మనెంట్ ఫ్రెండ్ ఆర్ పర్మనెంట్ ఎనిమీ. ఓకే, అండ్ దట్ ఈస్ అది నిజం. అది మనం ఒక 1000 ఏళ్ల మన ప్రపంచ హిస్టరీ చూసుకున్నా సరే చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఎక్కడ ఎవరు ఎందుకు ఎవరితో ఉన్నారు, ఎవరితో లేరు, ఎలాంటి టైంలో సపోర్ట్ వెనక్కి తీసుకొని వాళ్ళని పడేశారనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. అందుకనే ఆత్మనిర్భర్ భారత్ అనేది ఏదైతే మనం క్యాంపెయిన్ లాస్ట్ 2 decades-లో చాలా స్ట్రాంగ్గా స్టార్ట్ చేసుకొని మనం మన కాళ్ళ మీద మనం నిలబడటానికి ప్రయత్నిస్తున్నామో అది కరెక్ట్ దిశ. ఆ దిశలో మనం కంటిన్యూ అయితే మటుకు డెఫినెట్లీ we will be a free and democratic nation as we want to be అండి. రష్యా ఉక్రెయిన్ కూడా ఎవరో